బాస్, నీకు వ్యాపారం గురించి ఏమైనా అనుభవం ఉందా అని అడిగాడు అభ్యర్థిని. అభ్యర్థి, ఉంది సార్, మా నాన్నగారి దగ్గర చాలా నేర్చుకున్నాను అన్నాడు. బాస్, మీ నాన్నగారు ఏం చేస్తారు అని అడిగాడు. అభ్యర్థి, ఆయన వ్యాపారంలో నష్టపోయి ఖాళీగా కూర్చుంటారు సార్. ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు అన్నాడు. బంటి చంటితో, పెళ్లి చూపులకు వెళ్తే తన్ని పంపించారురా అన్నాడు. చంటి, ఎందుకు అని అడిగాడు. బంటి, మా అమ్మాయి బంగారం అన్నారా, అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే అన్నాడు. నేను మీరు ఇందాక ఇంటర్వ్యూకి వచ్చిన కంపెనీ సీఈఓని మాట్లాడుతున్నా అంటూ ఒకతను ఫోన్ చేస్తాడు శ్రేయకు. చెప్పండి సార్, కంగారుగా అంది శ్రేయ. మీ బయోడేటా అంతా చూశాను. మీరు అన్ని సబ్జెక్ట్స్లో చాలా ఇంటెలిజెంట్ అని ఉంది అన్నాడు సీఈఓ. అవును సార్, ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ అంది శ్రేయ. సరే, నేను ఒక మ్యాజిక్ చేస్తాను. మీరు మనసులో 4 నెంబర్స్ అనుకోండి. అది మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. అది కరెక్ట్గా చెబితే మీరు సెలెక్ట్ అయినట్టే అన్నాడు సీఈఓ. నిజంగానా? నేను నమ్మను అంది శ్రేయ. మీరు అనుకోండి మనసులో, అదే మీకు మెసేజ్లో వస్తుంది అన్నాడు సీఈఓ. నేను అనుకున్నది 8161, కానీ మెసేజ్లో వచ్చింది 3121 అంది శ్రేయ. ఓకే, గుడ్, మెసేజ్ చెక్ చేసుకోండి అన్నాడు సీఈఓ. తన అకౌంట్ నుంచి 2 లక్షలు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. స్టేషన్కి పరిగెత్తింది శ్రేయ. భార్యాభర్తల మధ్య సంభాషణ. అయ్యో, అదేమిటండి, ఆపరేషన్ గది నుంచి అలా పరిగెత్తుకొని వచ్చేశారు కంగారుగా అడిగింది భార్య. అక్కడ ఉన్న నర్సు మాటిమాటికి కంగారు పడొద్దు, ధైర్యంగా ఉండండి, ఇది చాలా చిన్న ఆపరేషన్ అంటోంది అన్నాడు భర్త. అందులో తప్పేముంది, మీకు ధైర్యం చెప్పింది అంతేగా ఆశ్చర్యంగా అడిగింది భార్య. అది కాదే, ఆవిడ ధైర్యం చెప్పేది నాకు కాదు, నాకు ఆపరేషన్ చేయబోతున్న డాక్టర్కు భయంగా చెప్పాడు భర్త.